హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సీటెట్కి సంబంధించి ఒక చిన్న రివిజన్. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఈ రివిజన్ అవసరం లేదు, బట్ నార్మల్గా ఒక గ్లిమ్స్ ఇవ్వడం కోసం మాత్రమే. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి, అది టెట్కి అయినా కూడా సీటెట్కి అయినా కూడా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాజికల్ మ్యాథమెటిక్స్ యొక్క నేచర్ అనేది లాజికల్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా పర్చేస్ చేయాలి అన్నా, మనకి ఏదైనా రిటర్న్ అమౌంట్ రావాలి అన్నా, ఏదైనా క్యాలిక్యులేషన్ చేయాలి అన్నా, ప్రతిదానికి ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం 100 రూపీస్ ఇచ్చి 10 రూపీసే ఖర్చు పెడితే మనకి రిటర్న్ ఎంత రావాలి అనే దానిపైన క్యాలిక్యులేషన్ ఉంటుంది, అండ్ అదొక లాజిక్ బేస్డ్ అనమాట. ఓకే, సో ఇది మన డైలీ రొటీన్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది, లాజికల్ నుండి స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. అంటే అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే ఊహించుకోవడం, అంటే సర్టన్ థింగ్స్ని మనం ఇమాజిన్ చేసుకొని చేస్తూ ఉన్నాం అన్నమాట. లైక్ మెన్సురేషన్ కానివ్వండి, అట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా మనము ట్రిగ్నోమెట్రీ అట్లాంటివన్నీ కూడా ఊహించుకొని ఇమాజిన్ చేసుకొని చేస్తూ ఉంటాం. సో మ్యాథమెటిక్స్ ఇస్ హ్యావింగ్ అన్ అబ్స్ట్రాక్ట్ ఇన్ నేచర్. నెక్స్ట్ వన్ కాంక్రీట్. ఇది యాక్చువల్లీ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాదు, నేను జస్ట్ అబ్స్ట్రాక్ట్ అనే దానికంటే కాంక్రీట్ అనే దానికి మీనింగ్ తెలవాలనేసి నేను ఇది రాశాను. కాంక్రీట్ అనే టర్మినాలజీ మీనింగ్ ఏంటంటే వీ కెన్ సీ అండ్ టచ్. ఇప్పుడు పెన్ అనే ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్ని మనం టచ్ చేయగలుగుతున్నాం, చూస్తున్నాం కూడా. మ్యాథమెటిక్స్లో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ అనే వర్డ్ వచ్చింది కదా. అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? మనం టచ్ చేయం ఆ ఆబ్జెక్ట్ని, కానీ మనం ఊహించుకోగలగాలి. ఇప్పుడు డైమెన్షన్స్ ఇన్ని ఉన్నాయి, 320, 30 ఒక రూమ్కి అని చెప్తారు. నిజంగా మనం ఆ రూమ్ని చూస్తామా? చూడము, కానీ మనం ఇమాజిన్ చేసుకోవాలి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. కాంక్రీట్ అంటే వీ కెన్ సీ అండ్ టచ్. హైరారికల్ ఇన్ నేచర్ అంటే ఒక్కదానితో ఒకటి కనెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మనము ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, పర్సంటేజెస్ కానివ్వండి, మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ కన్సిడర్ చేయాలి అన్నా కూడా, లేకపోతే సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ అయినా కూడా, ప్రతిదానికి ఇంటర్ రిలేషన్. అంటే ఒక టాపిక్ నుండి ఇంకొక టాపిక్కి అండ్ ఒక నేచర్ నుండి ఇంకొక నేచర్కి. ఎగ్జాంపుల్ మళ్ళీ షాప్ది తీసుకోండి. షాప్ వాళ్ళు మనకి డిస్కౌంట్ ఇచ్చారు అంటే మనకి మళ్ళీ అక్కడ అప్లికేషన్ బేస్డ్ యూజ్ అవుతుంది, అండ్ అదేంటి హైరారికల్ ఇన్ నేచర్ అనమాట. ఒక టాపిక్ నుండి ఇంకొక టాపిక్ రిలేట్ అయ్యి ఉంటుంది. ఎన్సీఆర్టీఏ దీన్నే టాల్ షేప్ అని అంటారన్నమాట. ఇందులో చూడండి అడిషన్ మ్యాథమెటిక్స్ గురించి జస్ట్ ఈ సింబల్స్ ఇండికేట్ చేసి ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏంటంటే ఒక చైల్డ్ థాట్ ప్రాసెస్ని మ్యాథమెటైజ్ చేయడం అనమాట. అంటే వాళ్ళకి ఈ జనరల్ రియల్ లైఫ్లో వాళ్ళకి ఆ మ్యాథమెటిక్స్ యొక్క అప్లికేషన్స్ తెలియాలి. ఏదో నేమ్ సేక్ సబ్జెక్ట్ని నేర్చుకున్నామా వదిలేసామా అన్నట్టు కాకుండా అసలు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, రియల్ టైంలో ఎక్కడ పనికొస్తుంది మనకి అనేది తెలియాలి, అండ్ వాళ్ళు మ్యాథమెటిక్స్ చేసుకోగలగాలి. సో అట్లాంటి థాట్ ప్రాసెస్ని డెవలప్ చేయడం కోసము. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయాలి, కానీ ఏదో బర్డెన్ చేసి వాళ్ళకి నేర్పించడం అనేది కాదు. చాలామంది పిల్లలలో చిన్నప్పటి నుంచే మ్యాథమెటిక్స్ అంటే ఒక ఫోబియా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మనమే ప్రాబ్లం చెప్పే ముందు వాళ్ళకి ఇన్కల్కేట్ చేస్తాం. ఏంటి, ఈ ప్రాబ్లం చాలా హార్డ్గా ఉంటుంది, మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు రాదు, ఇట్లాంటివన్నీ మనం వాళ్ళకి ట్యూన్ చేస్తాం. సో వాళ్ళు ఇంకా అదే డైలమాలో ఉండిపోతారు. ఏంటంటే అబ్బో ఇది చేస్తే కానీ రాదు, దీన్ని బాగా స్ట్రెస్ చేసి చేయాలి అన్నట్టుగా వాళ్ళకి ఉంటుంది. అలా కాకుండా మీరు టీఎల్ఎమ్స్లో గేమ్స్ కానివ్వండి, యాక్టివిటీ బేస్డ్ కానివ్వండి, ఒక 5th 7th వరకు, మినిమం 6th వరకు అట్లా ఇన్కల్కేట్ చేశారనుకోండి, వాళ్ళకి ఏంటంటే హ్యాబిచుయేట్ అయిపోతారు. అండ్ రియల్ లైఫ్లో ఎక్కడ వాడతారు, దాని అప్లికేషన్ ఏంటి అనేది చెప్తే సబ్జెక్ట్ అనేది మరింత ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ లైఫ్లో జరిగే ఎక్స్పీరియన్స్తో ఈ మ్యాథమెటిక్స్ అనేది రిలేట్ చేయాలి. ఎగ్జాంపుల్ అరిథమెటిక్, అల్జిబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఇట్లాంటి టాపిక్స్ అన్నింటినీ కూడా ఈ మ్యాథమెటైజేషన్ చేయడం వల్ల ఎక్కువగా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ జార్జ్ పాలియో ఏమంటుందంటే దీన్నే 2 టైప్స్గా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఒకటి నారో ఎయిమ్స్. ఈ నారో ఎయిమ్స్లో ఏంటి అంటే పిల్లలు క్యాలిక్యులేషన్స్ డైలీ లైఫ్లో చేసేటివి నేర్చుకుంటారు. హయ్యర్ ఆర్ బ్రాడ్ ఎయిమ్స్లో లాజికల్ థింకింగ్. సో మ్యాథమెటిక్స్లో లాజికల్ థింకింగ్, రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి కంపల్సరీగా. నెక్స్ట్ పాలియస్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో 4 స్టేజెస్ ఉంటాయి. యూడిపిఎల్ ఇది కంపల్సరీగా ఉంటుంది, చూడండి. అండర్స్టాండ్, ఒక ప్రాబ్లమ్ని డిఫైన్ చేయడము, నెక్స్ట్ దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తామో. 4th వన్ వచ్చేసరికి అంటే దీంట్లో స్టేజ్ అనమాట. నెక్స్ట్ వన్ లుక్ బ్యాక్ టు ద సొల్యూషన్, మళ్ళీ ఆ సొల్యూషన్ని ఒకసారి వెనక్కి వెళ్ళి చెక్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఇదే మ్యాథమెటిక్స్లో మనకి లైన్ ఆఫ్ సిమెట్రీ కూడా ఉంది. ఒక స్క్వేర్లో ఎట్స్ల నుంచి మనం ఫోల్డ్ చేసినా కూడా 4 లైన్స్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, చూడండి. హారిజాంటల్గా, వర్టికల్గా, డయాగనల్గా కూడా. ఓకే, నెక్స్ట్ ఇది రెక్టాంగిల్. రెక్టాంగిల్లో 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ, హారిజాంటల్గా, వెర్టికల్గా. రాంబస్లో కూడా 2 లైన్స్ ఆఫ్ సిమెట్రీ. ఇది మనకి సీటెట్లో కంపల్సరీగా అడిగారు ఒక ఇయర్లో. నేను ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ కైట్. దీంట్లో కూడా మనకి 1 లైన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది వెర్టికల్గా.
ఇది ఐసోస్లెస్ ట్రపెజాయిడ్. దీంట్లో కూడా 1 లైన్ ఆఫ్ సిమెట్రీ. ఇప్పుడు ట్రపెజాయిడ్కి అయితే 0 లైన్స్ ఆఫ్ సిమెట్రీ. ఐసోస్లెస్ ట్రపెజియంకి ట్రపెజాయిడ్కి తేడా ఉంటుంది, ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. సీటెట్లో కానీ టెట్లో కానీ చాలా చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ని మనం క్లాస్లో టీచ్ చేసినప్పుడు పిల్లలకి, మెయిన్గా ప్రైమరీ పిల్లలకి, ఓకే, హైయర్ గ్రేడ్స్కి ఇండక్టివ్ యూజ్ చేయరు, డిడక్టివ్ వాడతారు. ఇండక్టివ్ ఏంటంటే ఒక తెలిసిన దాని నుండి తెలియని వాళ్ళకి తెలియాలన్నమాట. అంటే ఎగ్జాంపుల్ నేను పెన్సిల్ అనే దాని గురించి చెప్పాను అనుకోండి, ఫస్ట్ వాళ్ళు పెన్సిల్ని ఎప్పుడైనా చూసారా అసలు, ఎగ్జాంపుల్స్ అట్లా, అంటే వాళ్ళకి తెలిసిన నుండి, ఓకే మీరు ఇది చూసారు అనే ఫెమిలియర్ నుండి అన్ఫెమిలియర్లోకి తీసుకెళ్ళడం అనమాట. నోన్ టు అన్నోన్, ఓహో ఇది నాకు తెలుసు అనే స్టేజ్ని వాళ్ళకి క్రియేట్ చేయాలి ఫస్ట్ది. నెక్స్ట్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. కాంక్రీట్ అంటే ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా, మనం ఫిజికల్గా దాన్ని టచ్ చేయగలుగుతాం అండ్ చూడగలుగుతాం. ఇప్పుడు మ్యాథ్స్లో కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్ ఉన్నదనుకోండి గ్రేడ్ 1 పిల్లలకి, మనం అబాకస్ యూజ్ చేసి వాటిని బీడ్స్ని మూవ్ చేస్తూ ఉంటాం 1 2 3 అనేసి. సో అదేంటి, వాళ్ళు టచ్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైం చూడగలుగుతున్నారు. సో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, ఒక స్టేజ్ అయిపోయినాక వాళ్ళకి 12 into 13 14 into 15 ఎంత అనేది చెప్పగలుగుతారు, బికాస్ దే స్టార్టెడ్ లెర్నింగ్ కాబట్టి. నెక్స్ట్ పర్టికులర్ టు జనరల్ అనమాట. అంటే ఒక పర్టికులర్ స్టేజ్ ఇది అని ఒక ఎగ్జాంపుల్ నుండి స్టార్ట్ చేసి జనరలైజ్ చేస్తూ ఉంటాం, ఓకే దీని అప్లికేషన్ ఇక్కడ అనేసి. డిడక్టివ్ మెథడ్, ఈ పర్టికులర్ టు జనరల్ ఇన్ విచ్ మెథడ్ అనేసి ఇచ్చారు లాస్ట్ టైము 2023లో టెట్ క్వశ్చన్ ఇది, ఇండక్టివ్ డిడక్టివ్ అని. సో పర్టికులర్ టు జనరల్ అంటే గుర్తుపెట్టుకోండి ఇండక్టివ్ మెథడ్, జనరల్ టు పర్టికులర్ అంటే మనకి డిడక్టివ్ మెథడ్, ఓకే. నెక్స్ట్ డిడక్టివ్ మెథడ్ అన్నోన్ నుండి నోను. ఇప్పుడు మనము జియోమెట్రీ అని చెప్తాము, కరస్పాండింగ్ యాంగిల్స్ అట్లాంటివన్నీ చెప్పినప్పుడు పిల్లలకి ఏంటంటే ఇమాజినరీ, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎక్కువగా ఉండాలి, ఇమాజినరీ చేసుకుంటారు. అన్నోన్ నుండి నోన్కి తీసుకెళ్తాం. అబ్స్ట్రాక్ట్ అంటే ఇమాజినేషన్ నుండి ఓకే కాంక్రీట్, ఓకే ఇది మాకు అర్థమైపోయింది తెలిసింది అనే ఒక స్టేజ్ అనమాట. నెక్స్ట్ రూల్ టు ఎగ్జాంపుల్. ఇప్పుడు కరస్పాండింగ్ యాంగిల్సే ఉంది అనుకోండి, కరస్పాండింగ్ యాంగిల్స్ కానీ వెర్టికల్ యాంగిల్స్ కానీ, దీంట్లో ఏంటి ఆపోజిట్ యాంగిల్స్కి 180 degrees ఉండాలి, అడ్జసెంట్ యాంగిల్స్కి కూడా 180 degrees ఉండాలి అనేది ఫస్ట్ మనం రూల్ చెప్పి దాన్ని థియరమ్ని ప్రూఫ్ చేస్తూ ఉంటాం, ఓకే. సో రూల్ టు ఎగ్జాంపుల్, ఫస్ట్ రూల్ ఇది అని చెప్పి తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే జనరల్ టు పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ సీటెట్ అండ్ టెట్. థ్యాంక్ యూ.